హలో అండి, అందరికీ నమస్కారం. ఒకసారి ఈ మిషన్ చూడండి. ఇది వచ్చేసి నార్మల్ జిగ్జాగ్ మిషన్. అయితే చాలామంది నన్ను అడుగుతున్నారండి, ఎంబ్రాయిడింగ్ మిషన్ సెట్టింగ్ గురించి చెప్పమని అంటున్నారు. ఈ మిషన్ సెట్టింగ్ అనేది ఏం లేదండి, కాకపోతే ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది. చూడండి, ఇది వచ్చేసి ఎంబ్రాయిడింగ్ మిషన్ అండ్ ఇది వచ్చేసి జిగ్జాగ్ మిషన్. అయితే మీకు ఈ ఎంబ్రాయిడింగ్ సెట్టింగ్స్ ఎలా చేసుకోవాలనేది నేను చెప్తాను. అయితే మీకు ఒకవేళ చేసుకోవడం కనుక వస్తే కనుక హ్యాపీగా మీరే ఫిట్టింగ్ చేసుకోవచ్చు. కాకపోతే దానికి హోల్స్ పెట్టే మిషన్ ఒకటైతే ఉండాలి, అప్పుడే మనం చేసుకోగలుగుతాము. ఎందుకంటే పెద్ద మోటార్ సెట్టింగ్స్ చేసుకోవాలి కదా. అలా ఒకసారి ఈ మిషన్ చూడండి. జిగ్జాగ్ మిషన్ అండ్ ఎంబ్రాయిడింగ్ మిషన్ సేమ్ ఉంటుంది. దీనికి దానికి తేడా ఏంటి అని అడుగుతున్నారు కదా మీరు. అయితే దీనికి దానికి తేడా ఏంటనేది ఇప్పుడు చెప్తాను చూడండి. గేర్ సిస్టమ్ అనేది అండ్ చైన్ సిస్టమ్ అనేది ఇక్కడ తెలుస్తుందండి. ఒకసారి ఈ అడుగు భాగం చూడండి. నేను ఇలా లోపలికి అని చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ వచ్చేసి ఎలాంటి బెల్ట్ కూడా లేదు. ఒక్కసారి చూడండి, ఏం కనిపించట్లేదు కదా, ఇక్కడ ఏం లేదు. కింద చూడండి, ఇది వచ్చేసి దగ్గరగా నేను ఇది కొని 12 years అట్లా అవుతుందండి ఈ మిషన్ కొని. అయితే దీనికి ఎలాంటి బెల్ట్ లేదు కదా. అయితే ఇక్కడ చూద్దాము ఒకసారి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ బెల్ట్ అనేది ఉంది చూడండి. ఈ బెల్ట్ ఉండేదాన్నే మనం చైన్ సిస్టమ్ అని అంటాము. బెల్ట్ లేని దాన్ని గేర్ సిస్టమ్ అని అంటాము. అయితే ఈ బెల్ట్ ఉండడం వల్ల మనకి మోటార్ ఎంత స్పీడ్గా రన్ అయినా కానీ, ఇందులో పార్ట్స్ అనేటివి ఎంత స్పీడ్గా రన్ అయినా కానీ అంటే ఎక్కువగా రిపేర్ అనేది అవ్వదు. కానీ ఆ పార్ట్స్ అనేటివి చాలా డెలికేట్గా ఉంటుంది. ఇంకొకటి, మనం సెట్టింగ్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా, ఇంకా సిస్టమ్స్ గురించి అయితే అయిపోయింది కదా. చూడండి, ఇది మోటార్, పెద్ద మోటార్ అని చెప్పనేసి చూపించాను కదా నేను. చూడండి, ఈ మోటార్ని ఫిట్టింగ్ చేసుకోవడానికి ఇలా ఉంటాయి, ఇలా ఉంటుంది నట్లు. ఒక 3 nuts అట్లా ఉంటుంది. డైరెక్ట్గా దీనికే ఉంటుంది చూడండి. అయితే ఈ మోటార్ సెట్టింగ్ చేసుకునేటప్పుడు ఇక్కడ ఈ బెల్ట్ చూసారు కదా, ఈ బెల్ట్ ఇక్కడ ఈ చక్రానికి ఉన్న బెల్ట్ ఒకటే కదా. అయితే మీరు కరెక్ట్గా ఈ హోల్ ఉంది కదా, ఇది హోల్ ఉంది కదా చూడండి. దీనికి మధ్యలో అంటే హోల్కి అంటుకోకుండా ఉండే విధంగా సెట్టింగ్ చేసుకొని ఇక్కడ నట్లు అనేది ఫిట్ చేసుకోవాలి. చూపిస్తాను నేను, అది కూడా చూపిస్తాను చూడండి. కాదండి 4 ఉన్నాయి నట్లు చూడండి. 4 నట్లు అనేటివి ఉన్నాయి చూడండి. ఒక్కసారి ఇక్కడ ఒకటి, ఇదొకటి, ఇంకా ఇదొకటి, అండ్ చూడండి ఇదొకటి, ఇంకా అక్కడ ఒకటి. కనిపిస్తుందా మీకు ఏదనంటే? ఇదొకటి చూసారా, అదొకటి, ఇదొకటి, 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 మొత్తం 4 నట్లు ఉన్నాయి. ఒకరు మోటార్ని ఇలా పట్టుకొని, ఇలా హ్యాండ్ తోటి ఇలా పట్టుకొని, ఇక్కడ ఈ బెల్ట్ ఉంది చూడండి, ఈ తాడు ఈ హోల్కి ఎగ్జాక్ట్గా అంటే ఇలా మనకి అంటుకోకుండా, దీనికి అంటుకోకుండా గ్యాప్ ఉండే విధంగా సెట్ చేసుకోవాలి మోటార్ని మంచిగా. ఒకరు పట్టుకొని ఉంటే ఇంకొకరు నట్లు అనేది ఫిట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఫస్ట్ మనం మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. మోటార్ పట్టుకొని బెల్ట్ పెట్టేసి కరెక్ట్గా మనం బెల్ట్ అనేది పెట్టుకుంటున్నామా లేదా అనేది చూసుకొని, అప్పుడు ఈ మోటార్ని పర్ఫెక్ట్గా జరిపి పెట్టుకొని, అప్పుడు మనం ఈ చెక్కకి ఒక హోల్, ఈ నట్ల కోసం ఒక చెక్కకి హోల్ చేసేసుకొని, అప్పుడు మనం ఈ నట్లు అనేది ఫిట్ చేసుకోవాలి. తర్వాతకి బెల్ట్ అనేది పెట్టేసుకోవాలి. దీనికి అయిపోయిందండి. ఇంకా మోటార్ సెక్షన్ అయితే అయిపోయింది. ఇంకా రెండోది వచ్చేసి ఈ స్టాండ్.
ఈ స్టాండ్ ఒకవేళ ఉన్నట్టయితే, అంటే కొత్త మిషన్ కొనుక్కుంటే మాత్రం ఖచ్చితంగా స్టాండ్ అనేది ఇస్తారు. ఒకవేళ లేదు మేము మా దగ్గర ఆల్రెడీ పాత మిషన్ ఉంది మా దగ్గర అని అన్నట్టయితే కనుక మీరు ఈ యొక్క స్టాండ్ అయితే తీసుకోవాలండి ఖచ్చితంగా. ఎందుకంటే ఇలా ఈ స్టాండ్ ఉంటేనే మనం ఈ దారాలు పెట్టుకోవడానికి యూజ్ అవుతుంది. ఇట్లా దారాలు పెట్టుకోవడానికి యూజ్ అవుతుంది. కాబట్టి మీరు ఈ స్టాండ్ అనేది తీసుకోవాలి. తీసుకొని చూడండి, ఇక్కడ 3 నట్లు ఉన్నాయి, 3 స్క్రూలు ఉన్నాయి. ఈ స్క్రూలు అనేటివి బిగించుకోవాలి. ఇంకా ఈ స్టాండ్ సెక్షన్ అయితే అయిపోయిందండి. సెట్టింగ్స్ అని అంటున్నారు కదా, ఏముండదండి ఇందులో సెట్టింగ్స్. చూడండి ఇక్కడ వచ్చేసి ఇది చూడండి, ఇది టైమర్కి ఈ నట్ అనేది లూజ్ ఉంచుకోవాలి ఎప్పటికీ. ఎందుకనంటే ఈ టైమర్ అనేది అస్తమానం కదులుతూ ఉండాలి కాబట్టి, ఇలా 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 కదులుతూ ఉండాలి కాబట్టి ఈ నట్ అనేది లూజ్ ఉంచుకోవాలి. ఎప్పుడు కొంచెం కూడా టైట్ చేసి పెట్టుకోకూడదు, అస్సలు పెట్టకూడదు టైట్ చేసి. ఇంకా ఇదొకటి వచ్చేసి ఇది 0లోనే ఉండాలి. చూడండి లాస్ట్కి ఉండాలి. ఇంకా కిందకు పోవడానికి కూడా అవకాశం ఉన్నా కానీ ఇక్కడ 0లోనే ఉంచుకోవాలి. చూడండి ఇక 0లోనే ఉంచుకోవాలి. ఇంక ఇది అయిపోయింది కదా అండి. ఇంకా ఇక్కడికి వచ్చేసి ఇప్పుడు ఈ ప్లేట్ గురించి చూడండి. ఈ మిషన్ చూడండి, ఈ మిషన్కి ఇలా వచ్చింది చూడండి. చూసారా, ఈ పళ్ళు ఉన్న ప్లేట్ ఉంది కదా, ఈ ప్లేట్ తీసేసేయాలి. దానికి కూడా వచ్చేస్తుంది, దానికి మనకు ఫస్టే పెట్టుంటుంది. ఈ మిషన్కి ఎలా అయితే ఉందో సేమ్ ఈ మిషన్కి కూడా అలాగే పెట్టుంటుంది. దీనికి కూడా ఈ ఎంబ్రాయిడింగ్ వర్క్ చేసుకోవడానికి ఉన్నటువంటి ప్లేట్ ఇస్తారు. కాకపోతే ఇది గేర్ సిస్టమ్ అవడం వల్ల దీంట్లో ఎంబ్రాయిడింగ్ చేసుకోవడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే పార్ట్లు అనేటివి డెలికేట్గా ఉంటాయి, చాలా డెలికేట్గా ఉంటాయి. ఇవి ఎలా తీసేసుకోవాలి, ఈ పళ్ళు అండ్ ఈ పాదం, ఇంకొచ్చేసి ఈ ప్లేటు, ఈ తీసుకునే విధానం మీకు తెలిసే ఉంటుంది. కాకపోతే చాలామందికి తెలియదు. నేను చూపిస్తాను, మీరు ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. నేను చూపిస్తాను ఎలా తీసుకోవాలనేది, ఓకేనా. చూడండి, ఫస్ట్ మనం ఇది తీసేయాలి. నట్టు తీసాను, ఇంకా ఇంకొక నట్టు కూడా ఉంది కదా, అది కూడా తీసేస్తున్నాను. చూడండి, వీడియోస్ చూస్తున్నారు కానీ మా ఛానల్ని ఫాలో అవుతలేరండి చాలామంది. ప్లీజ్ అండి, ఇది ఎవ్వరు చెప్పలేదు, నేనైతే చెప్తున్నాను. మన తెలుగు వాళ్ళలో అయితే కనుక ఎవరు కూడా ఈ మిషన్ సెట్టింగ్స్ గురించి అయితే ఎవరు చెప్పలేదు. చూడండి, మీరు ఏ రీల్ చూసినా మీకు అనిపిస్తుంది, ఎవరు చెప్పలేదు, నేనే చెప్తున్నాను. ప్లీజ్ అండి, మీరు వర్క్ నేర్చుకోవాలనే ఉద్దేశంతో నేను ఇది చెప్తున్నాను కదా. మా ఛానల్ని ఫాలో అయ్యి ఇంకా మా యూట్యూబ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. చూడండి ఒకసారి నేను ఇది తీసేస్తున్నాను. చూసారు కదా, ఇక్కడ ఇది ఉన్నాయి చూడండి, ఈ నట్లు ఉన్నాయి చూడండి, ఈ నట్లు ఉన్నాయి చూడండి. ఇవి లూజ్ చేస్తే ఈ పళ్ళ సెట్ ఊడొచ్చేస్తుంది. ఈ పళ్ళ సెట్ అనేది ఊడొచ్చేస్తుంది. ఈ నట్లు కంప్లీట్గా తీయకండి, ఎందుకంటే ఇవి చిన్నగా ఉన్నాయి కదా, ఇవి ఎక్కడైనా పోతే కూడా దొరకవు మళ్ళీ. కాబట్టి చాలా జాగ్రత్తగా ఎలా అయితే తీసామో ఇక్కడే ఫిట్టింగ్ చేసేసుకోవాలి. మళ్ళీ ఈ పళ్ళు ఒక్కటే తీసేస్తే సరిపోతుంది. ఇంకొకటి వచ్చేసి ఈ నట్టు కూడా ఇది ఉన్నది చూడండి, ఈ పాదం కూడా రిమూవ్ చేసేసుకోవాలి. ఎందుకనంటే ఇది 0 స్టిచ్ తోటి ఇట్లా నడుస్తుంది కదా. పాదం ఉంటే కనుక అస్సలు కుట్టలేము. చూడండి, ఇలా ఈ పాదం అనేది కూడా గట్టిగా ఉంది చూడండి. ఇంకింతే. అయితే ఈ ప్లేట్లో ఈ ప్లేట్ ఇస్తారండి. ఒకసారి చూడండి, ఈ ప్లేట్ ఇస్తారు. ఈ ప్లేట్ అనేది మనం ఫిట్టింగ్ చేసుకోవడమే. ఇంకా ఇక్కడ ఫిట్టింగ్ చేసుకోవడమే. ఈ ప్లేట్ తీసేసి, ఈ పళ్ళు తీసేసి, ఇంకా నేను చూపించినటువంటి ప్లేట్ ఉంది కదా, ఎంబ్రాయిడరీ ప్లేట్, అది సెట్ చేసుకోవడమే. ఇంకంతే, అయిపోయింది ఇక్కడ సెట్టింగ్స్. ఇప్పుడు సెట్టింగ్స్లలో ఒకటి ఏంటి అని అంటే, ఈ ప్లేట్ తీసుకొని ఎంబ్రాయిడింగ్ ప్లేట్ పెట్టుకోవాలి, ప్లస్ ఈ పళ్ళు తీసేసుకోవాలి, నట్లు ఇక్కడే ఫిట్ చేసుకోవాలి. నట్లు అనేటివి కంప్లీట్గా తీసేయకుండా ఈ పళ్ళ వరకు, ఈ పళ్ళ సెట్ మాత్రం తీసేసి ఇక్కడ నట్లు అనేది ఎట్లనే ఉంచేసుకోవాలి.
ఇంకొకటి ఏంటంటే ఇది ఉన్నది చూడండి, ఈ నట్టు ఉన్నది చూడండి, ఈ నట్టుని ఇలా లూజ్ ఉంచుకోవాలి, ఇలా టైట్ ఉంచుకోకూడదు. ఈ టైట్ ఉంచుకొని మనం ఒక దగ్గర సెట్ చేసాము అని అంటే కనుక ఇది జిగ్జాగ్ చేసుకోవడానికి మాత్రం యూజ్ అవుతుంది కదా, మీకు తెలిసిందే కదా. కాబట్టి ఇది అనేది లూజ్ చేసుకోవాలి. ఇంకా పోతే ఇది స్టాండ్ అనేది ఫిట్ చేసుకోవాలి. నెక్స్ట్ మోటార్ ఫిట్ చేసుకోవాలి. ఇక ఇది వచ్చేసి 0లోనే ఉంచుకోవాలి. తర్వాతకు వచ్చేసి బ్రేక్ అండి. చూడండి, ఈ బ్రేక్ కూడా పెట్టుకోవడం పెద్ద కష్టమేం కాదండి. మనకి ఈ పుల్ల ఉంది కదా అండి, ఈ పుల్లకి ఇది ఒకటి ఇస్తారు మనకి, మిషన్ కొన్నప్పుడే ఇస్తారు. ఈ మిషన్ కొన్నప్పుడు ఇచ్చిన దాన్ని దీనికి ఫిట్టింగ్ చేసుకోవడమే. చూడండి, తిప్పుకుంటూ వస్తుంది. ఇక్కడ నట్టు లూజ్ చేస్తాను అనుకోండి, ఇట్లా నట్టు లూజ్ చేస్తాను అనుకోండి, తిప్పుకుంటూ వచ్చేస్తుంది. ఇది టైట్గా ఫిట్ చేస్తానండి నేను, ఇంకా మళ్ళీ తీయాల్సిన అవసరం ఉండదు కదా అని టైట్గా ఫిట్ చేసుకున్నాను నేనైతే. ఇది మాత్రం నేనే ఫిట్ చేసుకున్నాను. ఇంకా మిగతాదంతా వచ్చేసి మెకానిక్ ఫిట్ చేశాడు. అయితే ఈ బ్రేక్ వచ్చేసి మా ఆయన ఫిట్ చేశాడు. మెకానిక్ ఫిట్ చేసింది ఇరిగిపోయిందండి. ఈ మిషన్కి వచ్చిన బ్రేకు ఇరిగిపోయింది. ఇంకా కొత్త బ్రేక్ అనేది తీసుకొని మా ఆయన ఫిట్ చేశాడు. అయితే చూడండి, దీనికి ఇది పెట్టాం కదా, ఎగ్జాక్ట్గా ఈ బ్రేక్కి ఇది ఉంది చూడండి, ఇవన్నీ పార్ట్స్గా వస్తాయి. ఇదొకటి అండ్ ఇదొకటి విడిగానే ఉంటుంది. మళ్ళీ ఈ పుల్ల అనేది విడిగానే ఉంటుంది, అండ్ ఇది కూడా విడిగానే ఉంటుంది, దీంట్లో పెట్టుండదు. ఇక నట్లు కూడా దీనికి మామూలుగా లూజ్గా ఇట్లా ఉంచుతారు. ఇంకా ఇది కూడా విడిగానే ఉంటుంది. ఇవన్నిటిని కూడా అందులో మనకి బాక్స్ అనేది ఉంటుంది కదా అండి, మనకి ఏ ఐటెం ఇచ్చినా కానీ ఆ ఐటెంని బాక్స్లో పెట్టిస్తారు కదా, ఆ బాక్స్ మీద ఉంటుంది అన్నట్టు. అంటే ఏది ఎలా సెట్ చేసుకోవాలి అనేది ఉంటుంది, దాని ప్రకారం మనం సెట్ చేసుకోవాలి. ఇది మాత్రం ఖచ్చితంగా చూడండి ఇలా ఆనుకొని ఉండాలి. చూడండి, మనకి ఇలా ఆనుకొని చూడండి, ఇలా కరెక్ట్ ప్లేస్లో మనం ఫిట్టింగ్ చేసుకున్నాము అని అంటే కనుక మనకి ఈ రాడ్ తగిలితేనే, చూడండి, ఈ పుల్లకి ఈ రాడ్ తగిలితేనే బ్రేక్ అనేది పైకి అవుతుంది. చూడండి, నేను ఇక్కడ ప్రెస్ చేస్తున్నాను, ఇలా ప్రెస్ చేస్తున్నాను, చూడండి అక్కడ పైకి వెళ్ళిపోయింది. చూడండి, నెంబర్ 5కి వెళ్ళిపోయింది, కనిపిస్తుందా టైమరు. మళ్ళీ లూజ్ చేశాను, చూడండి అక్కడ 0లోకి వచ్చింది. మళ్ళీ చూడండి, ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ప్రెస్ చేస్తాను, చూడండి కనిపిస్తుందా నా హ్యాండ్. ఇలా ఇది కరెక్ట్గా ఉంటేనే ఈ పుల్ల అనేది అటు ఇటు వెళ్ళకుండా, ఈ పుల్ల అనేది అటు ఇటు జరగకుండా కరెక్ట్గా దీని మీద కూర్చొని పైకి కిందకి అనడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఓకేనా అండి? ఏం లేదండి, ఫస్ట్ వచ్చేసి మనం ఇది ఫిట్టింగ్ చేసుకోవాలి. దీనికి సమాంతరంగా ఫిట్టింగ్ చేసుకోవాలి. ఇంకా తర్వాతకు వచ్చేసి ఇది బాగా చెప్పాను కదా, నేను ముందు వీడియోలో చెప్పాను కదా, బాగా కదులుతుందని చెప్పాను కదా, దానికోసం ఒక వైర్ అనేది అటాచ్ చేసుకోవాలి. ఇలా వైర్ అనేది అటాచ్ చేసుకోవాలి. అయితే దీనికి ఒకటి రాడ్ కట్టుకున్నాం కదా, అలాగే మనం ఈ మోటార్కి అండ్ ఈ పెడల్కి ఈ క్లచ్కి అంటే దీని పెడల్ అంటారు, చాలామంది పెడల్ అంటారు, చాలామంది క్లచ్ అని అంటారు. నేనైతే పెడల్ అనే అంటానండి, నాకు రెగ్యులర్గా వాడుక భాష అన్నమాట. ఇదైతే నేను చాలా సంవత్సరాలు అని చెప్పాను కదా అండి, ఈ మిషన్ల గురించి అయితే నాకు చాలా సంవత్సరాల నుంచి ఎక్స్పీరియన్స్ ఉంది. కాబట్టి నాకు తెలిసిన పదాల్లోనే చెప్తున్నాను. చూడండి, ఇక దీనికి మోటార్కి ఆల్రెడీ ఇలా ఉంటుందండి, ఈ రాడ్ అనేది ఉంటుంది. ఇలా ఈ హోల్ ఉంటుంది, ఈ హోల్కి ప్లస్ ఈ పెడల్కి వచ్చేసి మనం వైర్ తాడు అనేది ఆల్రెడీ మన చక్రం కోసం ఇస్తారనమాట. ఈ తాడు ఉంది చూడండి, ఇది మనకి బ్రౌనిష్ కలర్లో కనిపిస్తుంది చూడండి. ఈ తాడు అనేది మనకి చక్రం కోసం ఇస్తారు. ఇక్కడ మోటార్కి ఇచ్చారు చూడండి, ఈ మోటార్కి ఇచ్చారు చూడండి, అలాంటిదే చక్రం కోసం అని ఇస్తారు. ఇంకా దాన్నే గట్టిగా మలిచి, అంటే డబుల్గా మలిచి, చూడండి డబుల్గా మలిచాము చూడండి, డబుల్గా మలిచి పైపింగ్ థ్రెడ్ వేసి గట్టిగా కట్టేసి, ఇంకా దీనికి గట్టిగా కట్టేసాము
చూడండి, మనకి ఈ కనెక్షన్ కూడా చూపిస్తాను. అయితే ఈ మీటర్ అనేది దీనికి పెట్టేసుకోవాలి. ఆల్రెడీ ఈ మీటర్కి చూడండి, ఈ మీటర్కి ఆల్రెడీ ఈ వైర్ జాయింట్ చేసే ఉంటుంది. ఇక్కడ స్క్రూలు పెట్టుకోవాలంతే. దీనికి ఆల్రెడీ ఇలాగే ఉంటుంది. చూడండి ఒకసారి, చూడండి ఇలా ఉంటుంది. ఈ వైర్ అనేది దీనికి ఆల్రెడీ ఇట్లా పెట్టేసే ఉంటుంది. చూడండి ఒకసారి, దీని నుంచి ఇక్కడ నుంచి మనం ఇలాంటివి కొట్టుకుంటాం కదా అంటే, మనం గోడకి ఇలాంటివి కొట్టేసుకుంటాం కదా అంటే వైర్ పెట్టుకోవడానికి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా. చూడండి అలాంటిది ఇక్కడ కొట్టేసుకున్నాను. ఇంకా డైరెక్ట్గా దాంట్లోకి కనెక్షన్ వచ్చేసింది. చూడండి కావాలంటే చూస్తున్నారా, కనిపిస్తుందా? అంతేనండి, ఇక అంతేనండి. చూడండి దీనికి పెట్టేశాను, ఫిట్ చేస్తాను. ఇంకంతే అండి. ఇది మామూలు జిగ్జాగ్ మిషన్ మాత్రమే. ఇంకా దీని మీద అయితే మోటార్ అదేం పెట్టలేదు. చూడండి మోటార్ పెట్టాను నేను ఆల్రెడీ. చూడండి మోటార్కి హోల్స్ కూడా చేసేసుకున్నాను, పెట్టేశాను. అయితే ఈ మిషన్లకి మోటార్ పెట్టొద్దని చెప్పనేసి మాకు మిషన్లు అమ్మిన వాళ్ళు అంటే మాకు తెలిసిన వాళ్ళు చెప్పారు. ఎందుకంటే దీనికి చిన్న మోటార్ కూడా సెట్ అవ్వదు. ఒకవేళ మోటార్ కనుక పెడితే కనుక పార్ట్స్ మొత్తం తొందరగా అరిగిపోతాయి, తొందరగా రిపేర్స్ కూడా వస్తాయి అని చెప్పి ఇంకా దానివల్ల నేనైతే మోటార్ అనేది తీసేసానండి. ఇంకా చూడండి దానికి ఒక మోటార్ ఉంది చూడండి, దీనికి కూడా పెట్టొద్దని అన్నారు. ఏదో ఎమర్జెన్సీ ఎప్పుడన్నా యూజ్ అయితే కుట్టొచ్చు, ఎప్పుడో ఒకసారే కదా కుట్టేది అని చెప్పని చిన్న మిషన్ మీద ఎప్పుడో ఒకసారి కుడతానండి. ఇంకా ఇది వచ్చేసి ఎంబ్రాయిడింగ్ మిషన్ అండి. చూడండి ఇంకా దీనికైతే మాత్రం పెద్ద మోటార్ ఉన్నది, మీకు తెలిసిందే కదా, చూపించాను కదా. ఇంక ఇంతేనండి సెట్టింగ్స్ అయితే కనుక. ఇంకా మెకానిజం గురించి అయితే నాకైతే తెలియదండి. ఇంకా ఇంతవరకు అయితే తెలుసు, ఎందుకంటే నేను చూసాను కాబట్టి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నాను, అంతేనండి. ఇంకా ఈ విషయంలో అయితే కనుక తెలుగులో అయితే కనుక నేనే ఫస్ట్ టైం నేను చూపించానండి ఈ ఫిట్టింగ్స్ గురించి, సెట్టింగ్స్ గురించి. ప్లీజ్ అండి, చూసిన వాళ్ళు చూసినట్టు ఒక లైక్ కొట్టి నా ఛానల్ని ఫాలో చేయండి. ఇంకా నా యూట్యూబ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి ఇంకా నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి. ఇంకా మంచి మంచి డిజైన్స్ కూడా షేర్ చేసుకుంటానండి. ఇక అంతేనండి ఈ వీడియో.